సో మనతో పాటు మరికొంతమంది విద్యార్థులు ఉన్నారు, వీళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. సో ఏం చెప్తారంటే ఇప్పటికి ఆల్మోస్ట్ 25 to 30 days అవుతుంది. సో ప్రొటెస్ట్ చేస్తాను జంతర్ మంతర్ దగ్గర. సో ఇంకా సరే అకౌంటబిలిటీ లేకుండా ఇంకా రిజిగ్నేషన్ దాని మీద మాట్లాడు వేరే మాట్లాడుతుంది. సో ఏం చెప్పాలంటే మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే వీ నీడ్ అన్ యాక్షన్. ఇప్పుడు లీక్స్ అవుతున్నాయి కాబట్టి ప్రాపర్ యాక్షన్ మస్ట్ బి టేకెన్, కాన్సిక్వెన్సెస్ అవ్వాలి. దిస్ కెనాట్ బి రిపీటెడ్ అగైన్. చాలాసార్లు లీక్ అయ్యాయి, ఇంకా మళ్ళీ అవుతే పీపుల్ విల్ లూజ్ దర్ ట్రస్ట్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇంకా అంటారు అంటే లైక్ దట్ ఈస్ మేజర్లీ రీజన్ వై పీపుల్ గో టు అబ్రాడ్ ఫర్ స్టడీస్. ఎందుకంటే వీ కెన్ ఎక్స్పెక్ట్ అ ఫేర్ అండ్ క్లియర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ దేర్. ఇక్కడ ఇట్స్ we still don't know. ఇక్కడ యాజ్ ఇక్కడ ఇండియాలో అంటే చదవండి అంటారు. ఇంత చదివి ఇలా లీక్స్ అవుతే వాట్ ఈస్ ద పాయింట్? అంటే ఇలా లీక్ అయ్యే దానికోసమే మేము ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మోదీ మాట్లాడుతారు కదా. అది మేము చూడలేదు, సో అంత తెలియదు. కోర్ట్స్ ఉన్నాయంట కదా, లీక్స్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తోని పని అవుతుంది అని అంటారు కదా. అంటే ఏమవుతుంది? ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ వల్ల దీనిపై ఎవరైతే లీక్ చేశారో వాళ్ళని అరెస్ట్ చేయాలి. బట్ ఆల్సో ది ఎడ్యుకేషన్ మినిస్టర్ మస్ట్ టేక్ సమ్ యాక్షన్. ఇప్పుడు యాజ్ if you need to show that this cannot be repeated, you need to take action against the most high position. ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇస్ హైయెస్ట్ పొజిషన్ కదా. సో ఇప్పుడు వాళ్ళని మనం రిజైన్ చేసినాం అనుకో, ఇలా స్టూడెంట్స్ ప్రొటెస్ట్ వల్ల ఇఫ్ ఇట్ వర్క్ అండ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్స్, ఇట్ షోస్ కి వీ కెన్ డూ ఎనీథింగ్. గవర్నమెంట్ ఇస్ ఫర్ ద పీపుల్. సో దాట్ నీడ్స్ టు బి అడ్రెస్డ్. అది రిజైన్ చేస్తే వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసి దే మైట్ నాట్ డూ ఇట్ అగైన్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీ వాంట్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ టు రిజైన్. ఇంతగానం ప్రొటెస్ట్ జరుగుతుంది. సో అందులో ప్రధానంగా కామన్ గా వినిపిస్తున్నది అంటే, సో ఎవరైతే ప్రొటెస్ట్ లో పాల్గొనే యూత్ వాళ్ళందరికీ చైనా ఫండింగ్ చేస్తుంది, పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుంది. అట్లా సో మీరు ఈ రోజు ఇక్కడ వచ్చారు కాబట్టి మీకు ఎవరు ఫండింగ్ చేసారు ఇక్కడ రావడానికి? మాకు పెట్రోల్ ఉండే బండిలో అట్లానే వచ్చినాం. ఇప్పుడు మళ్ళీ మమ్మీకి ఫోన్ చేసి పెట్రోల్ కావాలి ఇంటికి వెళ్ళడానికి. మాకు ఎవరు ఫండింగ్ రావట్లేదు. మేము చూసాము, ఒక రీల్ వచ్చిండే ప్రొటెస్ట్ అవుతుంది హైదరాబాద్ లో ఫర్ స్టూడెంట్స్ అండ్ వీ వాంటెడ్ టు జాయిన్. వి అగైన్ వన్ థింగ్ ఐ వాంట్ టు క్లియర్ ఇస్, అందరూ సిజేపీ ప్రొటెస్ట్ అంటున్నారు. ఇట్స్ నాట్ ఎ సిజేపీ ప్రొటెస్ట్, ఇట్ ఈస్ ఫర్ ద స్టూడెంట్స్. సో ఇట్ ఈస్ ద స్టూడెంట్స్ ప్రొటెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న పీపుల్ దే మైట్ నాట్ సపోర్ట్ ఎవ్రీథింగ్ దట్ సిజేపీ ఆస్క్డ్ ఫర్. ఇప్పుడు సిజేపీలో సెకండ్ కండిషన్ వాజ్ 1 crore ఫర్ పీపుల్ హు హావ్ సఫర్డ్. కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ అంటే I don't support that because వాళ్ళు already they lost their children. money తోటి ఏమవుతుంది? So I don't support that. But I support the cause. I support the students protest. So that is the reason I'm here. And if you ask me if I support BJP, anti-BJP, Congress, CJP, it's nothing like that. And as you can see, this is uniting. This is uniting a lot of people. ఇప్పుడు ఏ mainstream media అది కవర్ చేయట్లేదు, but other international media is covering it. And also అంతా ప్రొపగాండా అంటారు కదా, లైక్ ఇండియా పాకిస్తాన్ మీద అవ్వదు అని. బట్ ఐ కీప్ గెటింగ్ రీల్స్ ఆఫ్ పాకిస్తానీ స్టూడెంట్స్ సపోర్టింగ్ దిస్ ప్రొటెస్ట్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్ స్టూడెంట్స్ అండ్ వీ వాంట్ అ క్లియర్ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ సిస్టమ్. మీరేం చెప్తారు? రీసెంట్ గా సుప్రీం కోర్టులో అంటే 20th రోజు లాఠీ చార్జ్ జరిగిందో జంతర్ మంతర్, దానికి సంబంధించి సో పోలీసుల బ్రూటాలిటీ కావచ్చు, దీనికి అన్ని సంబంధించి సో వీడియోస్ ఉన్నాయి, మీరు చూడండి జస్టిస్ అని చెప్తే మాకు ఇంత టైం లేదు అని చెప్పి తను చెప్పి. సో ఆ వర్డ్స్ ఈ చీఫ్ జస్టిస్ రీసెంట్ గా ఇది అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని చెప్పేసి ఏదైతే కాక్రోచ్ యూత్ ని కాక్రోచ్ తో పోల్చారు, అప్పుడు కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే మాట్లాడారు. సో ఈ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వాళ్ళు మాట్లాడే మాటల పైన మీ ఒపీనియన్? వీడియోస్ చూడడానికి టైం లేదు అంటే మేబీ ఈస్ జస్ట్ బిజీ వాచింగ్ సమయ రానా షో, లేటెంట్ షో. అది కొంచెం ఆపి కొంచెం స్టూడెంట్స్ పడే బాధలు, ఢిల్లీలో స్టూడెంట్స్ పడే దెబ్బల్ని కూడా కొంచెం చూస్తే మాకు ఏదైనా జస్టిస్ వచ్చే ఛాన్స్ ఉంది. బికాస్ వాట్ హ్యాపెన్ 20th July ఇస్ అబ్సల్యూట్లీ అన్ఫేర్. ఇట్స్ అసలు జరగద్దు. పోలీసులు లాఠీ చార్జ్ విత్ బ్యాడ్జ్ లేకుండా అండ్ ఎవరో అన్నోన్ పర్సన్స్ యూనిఫామ్ లేకుండా స్టూడెంట్స్ ని కొట్టడం, లాఠీలో మేకులు ఉండడం అండ్ ఎక్స్పైర్డ్ టియర్ గ్యాసే డేంజరస్ అంటే ఎక్స్పైర్డ్ టియర్ గ్యాస్ ఇంకా డేంజరస్. ఇలాంటివన్నీ స్టూడెంట్స్ మీద జస్ట్ బికాస్ వీ ఆస్క్ ఫర్ అన్ ఆన్సర్, జస్ట్ బికాస్ వీ రేజ్డ్ అవర్ వాయిస్, ఇదంతా చేయడం ఇస్ నాట్ ఫేర్ అట్ ఆల్ ఫ్రమ్ ద గవర్నమెంట్. మేము గవర్నమెంట్ నుంచి జస్ట్ ఆన్సర్స్ అడుగుతున్నాం. వీఆర్ నాట్ ఆస్కింగ్ ఫర్ మచ్, వి జస్ట్ వాంట్ ఆన్సర్స్. వి జస్ట్ వాంట్ పీపుల్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళు దే షుడ్ ఫేస్ దర్ కాన్సిక్వెన్సెస్ సో దట్ అదర్ పీపుల్ చూసి దే వోంట్ ధైర్యం కూడా చేయరు మళ్ళీ ఇలా రిపీట్ చేయడానికి. ఇఫ్ వి పనిష్ ది హైయెస్ట్ రోల్ పాసిబుల్. అనుకుంటారు అంటే ఆల్మోస్ట్ 1.5 months నుంచి ప్రొటెస్ట్ జరుగుతుంది. 20 days నుంచి చాలా సివియర్ గా ప్రొటెస్ట్ చేస్తాను, సీరియస్ గా ప్రొటెస్ట్ చేస్తారు. కాబట్టి ఇంకా సరే కేంద్రం ఎలాంటి డైలాగ్ అండ్ డిస్కషన్ లేదు, అంటే అక్కడక్కడ పిలుస్తున్నారు మాట్లాడదామని చెప్తారు కానీ మేజర్ యాక్షన్ లేదు.
సో ఈ ప్రొటెస్ట్ ఇలా అయినకుండా రిజల్ట్ వస్తుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఈ స్టూడెంట్స్ ఇంతమంది చేస్తారు కాబట్టి రిజల్ట్ రావాలి, అందుకే చేస్తున్నాము. ఇంకెన్ని మనం చేయాలంటే చేస్తూనే ఉంటాం, వచ్చే వరకు చేస్తూనే ఉంటాం. బేసికలీ మేము మాకు ఎంప్లాయ్మెంట్ కూడా ఇవ్వలేదు సరిగా, మాకు పని కూడా లేదు. మేము రోజు వస్తాం. నార్మల్ గా వేరే ప్రొటెస్టర్స్ అయితే వాళ్ళకి ఫ్యామిలీ ఉంటది, పోషించే వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతారు. మాకు పని లేదు, మేము రోజు వస్తాం. జస్టిస్ దొరికేంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటది. గవర్నమెంట్ జాబ్ కాదు, గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి, అకౌంటబిలిటీ తీసుకోవాలి, ఒక మంచి సిస్టమ్ చేయాలి. సో అది దట్ ఈస్ व्हाट वी वांट. सो मैडम क्या बोलना चाह रहे हैं आप प्रोटेस्ट के लिए आए हो इधर? सो कल रात को ही नरेंद्र मोदी एक वीडियो रिलीज करे कि हमारे यूथ बहुत इंपॉर्टेंट है, इनके लिए फास्ट ट्रैक कोर्ट्स है और जो नुकसान हुए, जो नीट पेपर के उससे नुकसान उनकी फैमिली के साथ मैं हूँ बोल के जो वीडियो रिलीज कर, उसको वीडियो के बारे में क्या बोलना चाह रहे हैं आप? पहली बात तो ये है कि पीएम को इतनी लेट रियलाइज हुआ कि एक स्टूडेंट्स के साथ इतना ज्यादा जुल्म हुआ, जो जंतर मंतर में हुआ स्टूडेंट्स के साथ, वो बहुत गलत था. आप लाठी चार्ज करें, आप लाठी चार्ज के अंदर नील्स ऐड करें, नेल्स ऐड करके उसको स्टूडेंट्स को हिट करें, वो बहुत गलत बात थी. वो तो स्टूडेंट्स थे अपने देश के, कोई टेररिस्ट नहीं थे. और जो दूसरे मीडियाज वाले बोल रहे हैं कि वो लोग टेररिस्ट थे, तो मेरा पहले क्वेश्चन ये है, आपकी 1.5 से 2 लाख टेररिस्ट को आने कैसा दिया अपने पास? दिल्ली तो कैपिटल है अपने, आप अपने कैपिटल में कैसा आने दिए? बिल्कुल गलत है ये. स्टूडेंट्स के साथ सही ट्रीटमेंट रहना, एजुकेशन हमारा फंडामेंटल राइट है. हमारे को ये राइट हमारा कॉन्स्टिट्यूशन देता, आर्टिकल 21A. मैं एक लॉ स्टूडेंट हूँ एंड ये मेरे को बहुत ज़्यादा शेक कर दिया. ये इंसिडेंट जो था स्टूडेंट्स के साथ बहुत गलत हुआ. आप प्रोटेस्ट करें, स्टूडेंट्स के साथ कैसे ऐसा कर सकते हैं भाई? प्रोटेस्ट करना तो हमारा ये एक फंडामेंटल राइट है. आर्टिकल 19(1)(b) के अंदर हमारा फंडामेंटल राइट है, हम प्रोटेस्ट कर सकते हैं पीसफुली. कोई स्टूडेंट्स ऐसा कुछ वो नहीं करे थे जो आप उनके ऊपर लाठीचार्ज स्टार्ट कर दे, ये बहुत गलत बात है. और ये जो लाठीचार्ज होने के बाद भी जो पुलिस लोग मतलब देखे अपन कितने वुमेन्स के ऊपर कैसा फाइटिंग, वुमेन्स के ऊपर कैसा एक्ट करे वो लोग और मेंस के ऊपर जैसा एक्ट करे, इसके ऊपर चीफ जस्टिस ऑफ इंडिया कन गए तो वो लोग उन्होंने बोले कि वी डोंट हैव अ टाइम टू वॉच दिस वीडियोस बोल. सो आप लॉ स्टूडेंट बोल के एक क्वेश्चन पूछ रहा है कि क्या बोलना चाह रहा आप इसको? पहले तो चीफ जस्टिस को ये बात होना चाहिए, ख्याल होना चाहिए ये बात का कि आप कैसा बोल सकते हैं, ये चीज़ के लिए टाइम नहीं है. हम कल का फ्यूचर है, हम यूथ है, इंडिया का यूथ है, हम जेंसी. आप हमारे साथ ऐसा ट्रीटमेंट नहीं कर सकते. एंड ट्रायल ये पूरे कोर्ट्समैन के क्यों है? क्योंकि आप स्टूडेंट्स को न्याय दिला सके, आप हर एक देशवासी को न्याय दिला सकना. आप ये नहीं बोल सकते कि हमारे पास टाइम नहीं है इसलिए हम नहीं सुन सकते. हमारे फंडामेंटल राइट्स वॉयलेट हुए, एक नहीं दो नहीं, कई फंडामेंटल राइट्स वॉयलेट हुए. आप ऐसा बोल ही नहीं सकते कि हम जो सुन नहीं सकते, हमारे पास टाइम नहीं है. ये देश के कोई 1-2 बच्चे की बात नहीं है, पूरे 1.5-2 लाख बच्चे वहाँ पे प्रोटेस्ट कर रहे हैं. सो है उन सब की आवाज़ है ये पूरे कोई एक स्टेट की बात नहीं है, पूरे इंडिया की बात है. ये पूरा नेशन ये चीज़ के ऊपर आवाज़ उठा रहा, लेकिन हमारी गवर्नमेंट खामोश है. और उनको इतना सब टाइम के बाद रियलाइज हुआ कल रात में कि स्टूडेंट्स के साथ गलत हुआ और इनके लिए एक फास्ट ट्रायल कोर्ट बनाना चाहिए. आप फास्ट ट्रायल कोर्ट बनाए बाद क्या हमारे को जस्टिस दे सकते हैं? या फिर वहाँ के जजेस भी बोल देते कि हमारे पास टाइम नहीं है यूथ के लिए. पहले आप लोग को वो होना चाहिए, कंफर्म करना चाहिए कि हम जस्टिस देने वाले हैं स्टूडेंट्स को, या फिर ये भी ऐसी सिर्फ कोर्ट कचहरी के चक्कर होने वाले हैं. और जो भी ये प्रोटेस्ट में जो शामिल हो रहे, जो प्रोटेस्ट में जो भाग ले रहे, वो लोग के पीछे पाकिस्तानी एजेंट्स है, चाइना एजेंट्स है, चाइना से फंडिंग आ रही है, यूएस से फंडिंग हो रहा है, क्योंकि इंडिया को तोड़ने के चक्कर में ये लोग है बोल के भी बहुत से अफवाह फैला रहे. सो इसके बारे में क्या बोला सर? देखिए मैं बाई बर्थ इंडियन हूँ एंड मेरे 3 to 4 जनरेशन इंडियन है. हम लोग डायरेक्ट सऊदी से यहाँ पे माइग्रेट होके आए थे 3 to 4 जनरेशन पहले. एंड मैं बाई बर्थ इंडियन हूँ. मैं हमारे 3 to 4 जनरेशन पूरे तेलंगाना इंडिया से ही है, हम लोग पूरे हैदराबाद के ही है. आप ऐसा नहीं बोल सकते कि हमारे वहाँ से पाकिस्तान से फंडिंग आ रही या चाइना से फंडिंग आ रही. अगर आ रही भी तो आप क्या कर रहे हैं? आपके पास इतनी पूरी गवर्नमेंट है, सेंट्रल गवर्नमेंट आपकी है, स्टेट गवर्नमेंट आपकी है. आप करिए, बैंक्स को आइडेंटिफाई करिए, उन लोग के पास से हम लोग के पूरे अकाउंट्स के डिटेल्स निकालिए, देखिए हम लोग को कहाँ से फंडिंग आ रही. हम लोग हमारी मेहनत की कमाई से आ रहे हैं यहाँ पे प्रोटेस्ट करने, हम लोग को कहीं से भी फंडिंग नहीं आ रही. अभी जो भी इसमें जो अगर सिख कोई तो सिख स्टूडेंट बात करते हैं खालिस्तानी है, जो मुसलमान बात करते हैं पाकिस्तानी है, और जो हिंदू बात करते हैं एंटी हिंदू है, और जो भी राइज करता है ये अर्बन नक्सलेट है या एंटी हिंदू है, एंटी इंडियन है, ये बातें बोल रहे. सो इनके बारे में क्या बोल रहे? हमारे हमारी देशभक्ति प्रूफ करने की जरूरत नहीं है. हमारे को सिर्फ जो हमारी साइड से करना था हम वो कर रहे हैं, पीसफुल प्रोटेस्ट. हम हमारी यूनिटी दिखा रहे हैं प्रोटेस्ट करके. अब आपके ऊपर है, आप बताइए आपकी गवर्नमेंट कितनी पावरफुल है, कितनी अकाउंटेबिलिटी होल्ड करती है आपकी गवर्नमेंट. आप हमारे को बताइए आपकी गवर्नमेंट क्या कर सकती है स्टूडेंट्स के लिए. आप लोग जो भी आए, जब से भी आए, हम लोग का सिर्फ नुकसान करे स्टूडेंट्स का. कोई हम लोग के वास्ते कोई अकाउंटेबिलिटी देने रेडी नहीं है. वहाँ पे सोनम वांगचुक सर प्रोटेस्ट कर रहे हैं और कई सारे पॉलिटिकल पार्टीज आवाज उठाए, लेकिन जो सेंट्रल रूलिंग पार्टी है हमारी, उन लोग की साइड से कुछ वो नहीं हो रहा.
स्टूडेंट्स के ये सिर्फ बातों पे है, ऑन पेपर है, कुछ भी ग्राउंड नहीं हो रहा, ऑन ग्राउंड कुछ नहीं हो रहा। सिर्फ आप ऑन पेपर बोलते रहे कि ये करेंगे वो करेंगे, आप बोलते आप एक्शन कब लेते हैं, हम ये सवाल करना चाह रहे हैं गवर्नमेंट से।